హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే మేమైతే అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళామండి. మా ఫ్రెండ్స్ అయితే పార్టీ ఇచ్చారు. నా ఫ్రెండ్స్ అనే కన్నా మా వారి ఫ్రెండ్స్ అనొచ్చు, కానీ నాకు ఎక్కువ క్లోజ్ అయిపోయారనమాట. తక్కువ టైంలోనే అసలు చాలా క్లోజ్ అయిపోయారండి. అంటే ఇంకా వీళ్ళు ఇంకొక 2 డేసే మాతో ఉంటారు, ఇంక మళ్ళీ ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. చాలా బాధగా ఉంది. చాలా మెమరీస్ ఉన్నాయి వీళ్ళతో. కానీ ఇలా ఇంకా ఇదే లాస్ట్ లంచ్ మనం కలిసి చేసేది అని అనుకుంటున్నప్పుడు చాలా బాధేసింది అనమాట నాకు. ఇంకా సరదాగా అలా బయటికి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇంకా పార్టీ అయితే చేసుకుంటున్నాము. అబ్సల్యూట్ బార్బిక్యూస్కి అయితే వెళ్ళాం అనమాట. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయండి. మెయిన్ కోర్స్ ఏమీ అంత అనిపించలేదు నాకు. అసలు పన్నీర్ బటర్ మసాలా కానీ, బటర్ చికెన్ కానీ, ఎందుకో నాకు బార్బిక్యూ నేషన్స్ వీటిల్లో అబ్సల్యూట్ బార్బిక్యూస్ కానీ, బార్బిక్యూస్లో కానీ స్టార్టర్స్ అయితే చాలా బాగుంటాయి. కానీ మెయిన్ కోర్స్ ఏం నాకు అంత బాగా అనిపించవు. లాస్ట్ టైం బార్బిక్యూ నేషన్కి వెళ్ళాం, కానీ అక్కడ పులావ్ చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ బిర్యానీ ఏం అంత బాగాలేదు. ఈ సిజిలర్ అయితే ఇది వరకు లేదనమాట, ఇప్పుడే కొత్తగా పెట్టారు. బాగుంది, అంటే కొంచెం హాట్గా ఉందన్నమాట. ఇది వరకు మన ప్లేట్లో వేసేవాళ్ళు కదా డైరెక్ట్గా, ఇప్పుడైతే ఇక్కడ వేడిగా ఉంటుంది, ఎవరికి వాళ్ళు సర్వ్ చేసుకునేలాగా పెట్టారనమాట. నాకైతే ఇక్కడ వాటర్ మిలన్, పైనాపిల్ చాలా ఫేవరెట్ అండి. ప్రాన్స్ చాలా బాగుంటుంది అబ్సల్యూట్ బార్బిక్యూస్లో. ఇంకా హనీ చికెన్ ఒకటి యాడ్ చేశారనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే అన్నీ టేస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ అబ్సల్యూట్ బార్బిక్యూస్ అయితే పర్ఫెక్ట్ అండి. చాలా బాగుంటుంది. అంటే అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి మనం నచ్చింది ఎన్నిసార్లు అయినా తినొచ్చు. ఇంకా నార్మల్ రెస్టారెంట్స్ అంటే స్టార్టర్స్ కోసమే వెళ్తాం కదా మనం, బాగా బిర్యానీలు స్టార్టర్స్ కోసమే వెళ్తాం కదా. కానీ ఇక్కడికి మాత్రం స్టార్టర్స్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే కనుక ఇక్కడికి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు బిర్యానీస్ ఎంజాయ్ చేస్తాం మేము బాగా అనుకున్న వాళ్ళకైతే అబ్సల్యూట్ బార్బిక్యూస్ అయితే అంత ప్రిఫరబుల్ కాదని నా ఉద్దేశం అనమాట. బాగా తినే వాళ్ళు వస్తేనే కొంచెం ఆ ప్రైస్కి న్యాయం జరుగుతుంది అనమాట. కొంచెం లైట్గా తినే వాళ్ళకైతే ఇంకా వేస్ట్ అనే చెప్పాలి. కాకపోతే మేము కొంచెం పర్లేదు, మరీ అంత ఎక్కువ కాకపోయినా మరీ అంత మోడరేట్గా తింటాం అనమాట. అందుకని చెప్పి మాకైతే ఎప్పుడైనా ఒకసారి, అంటే మరీ మంత్లీ వన్స్ కాదు కానీ 6 monthsకి ఒకసారి అలా అయితే మేము వెళ్తూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా ఇంకా బాగా అంటే ఏమన్నా క్రెడిట్ కార్డులో పాయింట్స్ ఉన్నాయి, అక్యుములేట్ అవుతాయి కదా మనకి క్రెడిట్ కార్డులో పాయింట్స్, అలా అక్యుములేట్ అయినప్పుడు అలాంటప్పుడు వెళ్తాము. ఇంక ఇలా పార్టీస్ చేసుకోవాలి ఇంకా అలా అన్నప్పుడు వెళ్తాం అనమాట. అంతేగాని ఎవ్రీ మంత్ 3 monthsకి ఒకసారి అలాగైతే ఇదివరకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు తగ్గించామన్నమాట. ఎందుకంటే ఈ ఫుడ్ కూడా అంత మంచిదేం కాదు కదా, అందుకని ఈ మధ్య రెస్టారెంట్ ఫుడ్స్ అయితే చాలా వరకు తగ్గించాము. కానీ ఇంకా ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతున్నాం, పార్టీ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇంక ఇలా వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నాం కూడా. ఇంక వీళ్ళైతే మాతో చాలా సరదాగా ఉంటారండి అసలు. ఇంకా అసలు వీళ్ళతో ఉన్నప్పుడు అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా నవ్వుకుంటాం అనమాట. ఇంక వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా అంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే. ఇంక మళ్ళీ కలవరు అంటే ఇంకా ఫ్రీక్వెంట్గా కలవరు కదా, ఇంక ఎప్పుడో ఇయర్లీ వన్స్ కూడా కలవడం కష్టమే కదా. ఇంకా ఎవరు జాబ్స్ అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చేసినాయి, అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే చాలా బాధగా ఉంది. కానీ ఆ టైంలో మాత్రం వాళ్ళు ఎంత అయినా సరే నవ్విస్తారండి, భలే నవ్విస్తారు, అసలు జోకులు వేస్తారు. మా వారు కానీ వాళ్ళతో కలిసిపోతారు చిన్నపిల్లల్లాగా. అంటే వాళ్ళకి మాకు ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది, కానీ వాళ్ళతో మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం మేము కలిసినప్పుడు. అందుకే మాకు వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. అసలు అన్న వదిన అని చాలా ప్రేమగా పిలుస్తారండి. అసలు తక్కువ టైంలోనే ఇంత మంచిగా వాళ్ళతో బాండ్ అయితే ఏర్పడింది. ఇంకా బార్బిక్యూలో ఏమేమి రెసిపీస్ ఉంటాయో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందైతే బాస్మతి రైస్, దాల్ అవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా, ఇంకా పాలక్ పన్నీర్ అనమాట. నేనైతే మెయిన్ కోర్స్ అసలు ఏమీ టచ్ చేయలేదండి, ఎందుకంటే బార్బిక్యూకి వచ్చేది మోస్ట్లీ స్టార్టర్స్ కోసమే వస్తాము. ఇంక ఇవి తింటే మనకు కడుపు ఫుల్ అయిపోద్ది కదా. కానీ ఇంకా వెజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా చూస్తున్నా అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయా,
వెజ్ వాళ్ళకైతే కనుక నూడిల్స్, ఇంకా వెజ్ మంచూరియా, పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీరు, ఇంకా కడాయి వెజ్ అయితే నాకు బాగా టెంప్టింగ్ అనిపించింది. కానీ పొట్ట ఖాళీ లేదని తినలేకపోయాను. ఇంకా పొటాటో ఫ్రై, ఇది కూడా పొటాటోతోనే ఏదో చేశారు. మరి అదేంటో అని నాకు అర్థం కాలేదు, కానీ పొటాటోతోనే చేశారు. కానీ మ్యాంగో కూడా వేసారనమాట. అది రా మ్యాంగో విత్ పొటాటో అనమాట దాని పేరు చూపించి ఉండాల్సింది. కానీ నేను ఆ కర్రీ ఏంటా ఎలా చేశారా అని చూడడంలోనే బిజీ అయిపోయాను. కానీ ఇది కడాయి వెజ్ పన్నీర్ మాత్రం కొంచెం టెంప్టింగ్గా అనిపించింది, తినేలాగుందనమాట. ఇంకైతే వెజ్ దమ్ బిర్యానీ, ఇంకా ఇవి వెజ్ రెసిపీస్ అనమాట. ఇంకా పాపడ్, ఇంకా సలాడ్స్ ఇవన్నీ కామనే కదా. పాస్తా కూడా లైవ్ కౌంటర్లో మనకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారనమాట మనం ఆర్డర్ చేస్తే. ఇంకా మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి తవ్వ ఒకటి పెట్టేసి ఉంటారు. ఇంకా అక్కడ మనకి గ్రిల్ ఫిష్ కానీ, ఇంకా ఆక్టోపస్, ఇంకా ర్యాబిట్ ఇలాంటివి కూడా ఇస్తున్నారనమాట లైవ్ కౌంటర్స్లో. మేమైతే అవన్నీ ట్రై చేయలేదు, ఓన్లీ ఫిష్ అయితే ట్రై చేసాము. ఇంకా ఇదైతే పులావ్ అనమాట, చికెన్ పులావు. ఇంకా ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా చికెన్ మంచూరియా అనమాట. అంటే ఇంకా ఇట్లా మెయిన్ కోర్స్ తినే వాళ్ళకైతే కూడా రెసిపీస్ ఉన్నాయి, కానీ మోస్ట్లీ ఎవరు తినరు అనుకుంటా. కానీ తిన్న వర్త్ కాదండి నాకు తెలిసినంత వరకు. ఏదో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు, కానీ మోస్ట్లీ తినలేము ఇంకా అన్ని స్టార్టర్స్ తిన్న తర్వాత. ఇదైతే ఫిష్ కర్రీ ఒకటి, చికెన్ కర్రీ అనమాట. ఒకటి బటర్ చికెను, ఇంకొకటి వచ్చి ఫిష్ కర్రీ. నేను ఒకసారి బార్బిక్యూ నేషన్లో అయితే ఫిష్ కర్రీ ట్రై చేశాను, బాగుంది అనిపించింది. పాస్తా కూడా అండి లాస్ట్ టైం ట్రై చేశాను బార్బిక్యూ నేషన్లో. ఇది మాత్రం అబ్సల్యూట్ బార్బిక్యూస్ అనమాట. బార్బిక్యూ నేషన్లో అయితే కనుక పాస్తా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పాస్తా ట్రై చేయలేదు. ఇక్కడ ఇదైతే పాయా సూప్ అనమాట, పాయా షోర్బా అంట. కానీ ఇందులో పాయా పీసెస్ అయితే లేవు, కానీ ఓన్లీ జ్యూస్ మాత్రమే ఉంది. నేనైతే ట్రై చేయలేదు. నేనైతే కామెడీగా రసం తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఎక్కువ ఫుడ్ తిన్నాం కదా, కొంచెం డైజెస్ట్ అవుతుంది అన్నట్టు కొంచెం రసం తీసుకున్నా. అస్సలు రసం బాగాలేదండి. ఇదైతే టమాటా సూపు. అసలు రసం అయితే హాట్ వాటర్ తాగుతున్నట్టే ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు రసం రెసిపీ చూపించమని అడిగారండి. నేను ఇలా వెళ్ళడం వల్ల కుక్ చేయలేదు ఇంట్లో. నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం తప్పకుండా రసం రెసిపీ అయితే పోస్ట్ చేస్తానండి. ఇదైతే అసలు హాట్ వాటర్లో హాట్ వాటర్ తాగినట్టే ఉంది. అసలు ఏం బాగాలేదన్నమాట రసము. నాకేం నచ్చలేదు. కొంచెం ట్రై చేశాను, అంటే ఎప్పుడు రసం చూడలేదు నేను బార్బిక్యూస్లో. ఫస్ట్ టైం రసం పెట్టారు కదా, అసలు ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశా, కానీ ఏం బాగాలేదు, నాకైతే ఏం నచ్చలేదు. అయితే ఇక్కడ బ్రెడ్ పీసెస్ కూడా పెట్టారనమాట సూప్లోకి. మనము కొంచెం బాగుంటుంది సూప్లోకి బ్రెడ్ పీసెస్. ఇక్కడ అవి కూడా పెట్టారు, కానీ అవి ఎవరు ముట్టుకోవట్లేదు. అందరూ స్వీట్ కౌంటర్స్ దగ్గర, లైవ్ కౌంటర్స్ దగ్గర ఎక్కువ ఉన్నారనమాట. ఇంకా నేనైతే స్టార్టర్స్, ఇక్కడికి వస్తే మాత్రం స్టార్టర్స్ తినేసి ఇంకా డైరెక్ట్గా డెజర్ట్స్కి వెళ్ళిపోతాను అనమాట నేనైతే. ఇంకా మెయిన్ కోర్స్ మీకు చూపించాలి ఏమేమి ఉన్నాయా అని చూపించాను, కానీ నేనైతే ఏమీ ట్రై చేయలేదండి. ఎందుకంటే ఇంకా తింటే నేను ఇంకా అక్కడే పడిపోతాను అనమాట. ఇంకా అసలు నా వల్లే కాలేదు. ఈ డెజర్ట్స్ అన్నీ కూడా నాకు, ఆద్యకి, ఇంకా మా వారికి ముగ్గురికి కలిపి నేనే పెట్టుకుంటున్నాను అనమాట. అవి కూడా చాలా, అంటే ఫుడ్ మాత్రం అబ్సల్యూట్ బార్బిక్యూస్లో చాలా వేస్ట్ అయ్యింది. అంటే తినలేకపోయాం అనమాట. టేస్ట్ అయితే గులాబ్ జామున్ అయితే సూపర్ ఉందండి. అసలు గులాబ్ జామున్ మాత్రం ఇంకా వీళ్ళది సిగ్నేచర్ డిష్ లాగా అనుకుంటా. బార్బిక్యూస్ కానీ, అబ్సల్యూట్ బార్బిక్యూస్ కానీ మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా గులాబ్ జామ్ ట్రై చేయండి. నా ఫేవరెట్, అసలు చాలా బాగుంటుంది గులాబ్ జామును. ఇంకా ఐస్ క్రీమ్ తినండి, సూపర్ ఉంటుంది ఆ కాంబినేషన్ మాత్రం. ఇంకా బ్రౌనీ విత్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. మా ఆద్య బర్త్డేకి మేము బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ పెట్టామన్నమాట. అందరూ చాలా బాగుందని చెప్పారు. నాకు చాలా ఇష్టం ఆ కాంబినేషన్ కూడా. కాకపోతే బ్రౌనీ కొంచెం హాట్గా ఉండాలన్నమాట. బ్రౌనీ హాట్గా ఉండి వెనిలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తే అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ గులాబ్ జామున్ మాత్రం అండి ఎన్నైనా అసలు అలా తినేయచ్చు. ఇంకా ఫుడ్ ఏమి తినకుండా కనుక స్కిప్ చేస్తే నేనైతే ఒక కప్పు కూడా తినేస్తాను. కాకపోతే ముందే ఆల్రెడీ తినేసాను కదా అని చెప్పి ఇవి మేమందరం కలిపి తిన్నాం అనమాట. ఇది నాకు ఒక్కదానికి అనుకోవద్దు, 5 మెంబర్స్కి కలిపి అనమాట. ఆ గులాబ్ జాములన్నీ అందరం షేర్ చేసుకున్నాం, అన్నీ ఒకే కప్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా కేక్స్ అవన్నీ మాత్రం మేము ముగ్గురం తిన్నాము. చాలా వరకు వదిలేసామండి కేకులు మాత్రం. గులాబ్ జామ్ మాత్రం మ్యాక్సిమం తిన్నాము.
నాకు చాలా ఇష్టం గులాబ్ జాము, కానీ తినలేకపోయానని చెప్పి కొంచెం బాధేసింది. ఇంక మా ఆద్య ఫుల్ డ్యాన్సులు అనమాట. అసలు భలే ఎంజాయ్ చేసింది ఆద్య మాత్రం. కానీ సెండ్ ఆఫ్ పార్టీలు అంటే మాత్రం అండి నేనైతే ఎమోషనల్ అయిపోతానన్నమాట. ఇంక మా వారు ఎంటెక్ చేయడమేమో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు. అందరూ నాకన్నా చిన్నోళ్ళు, బాగా చిన్నోళ్ళు అనమాట. 7-8 ఇయర్స్ చిన్నోళ్ళు అయినా కానీ వదిన వదిన అనుకొని బాగా దగ్గర అయిపోయారనమాట అందరూ. అసలు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నాము అని చెప్తుంటే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. అసలు భలే కలిసిపోయారు నాతో. ఇంకా ఆద్యాన్ని కూడా అసలు వాళ్ళు సొంత పిల్లలాగే చూసుకున్నారనమాట ఉన్నన్నాళ్ళు. ఇంకా నేను కూడా వాళ్ళతో కలిసిపోయి చిన్నపిల్లలాగా తిరిగేసాను ఇన్ని రోజులకు. నేను కొంచెం కాలేజ్ లైఫ్ మిస్ అయ్యాను అని చెప్పి అనుకునేదాన్ని, కానీ వీళ్ళతో కలిసిన తర్వాత నాకు అసలు ఆ ఫీలింగ్ కూడా పోయిందనమాట. ఈ లాస్ట్ 1 ఇయర్ మాత్రం వీళ్ళందరితో తిరిగి నాకు ఫ్రెండ్స్ అంటే కాలేజ్ లైఫ్ లేదు అన్న ఫీలింగ్ అయితే పోయిందనమాట. అంటే నేను CA స్టూడెంట్ని. మాకు పర్టికులర్ కాలేజు, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అలాగేం ఉండదన్నమాట. మాకు జస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. మేము అక్కడ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయడమే. అలా కాలేజ్ లైఫ్ మొత్తం నాకు పోయిందనమాట. ఇంటర్ తర్వాత ఇంక కాలేజ్ లైఫ్ లేదు. తర్వాత మా వారి దయ వల్ల నాకు అది మళ్ళీ వచ్చిందనమాట. ఇంక మేమైతే ఇక్కడ ఫేక్ బర్త్డే పార్టీ అయితే ట్రై చేసాము. ఇంక నిత్య అని చెప్పి తన బర్త్డే అనుకొని తనతో కేక్ కట్ చేయించామన్నమాట. ఇంక అలా ఫన్ చేస్తున్నాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది, కానీ ఎక్కడో చిన్న బాధ. ఇంక అందరూ వెళ్ళిపోతారు కదా, ఇంక ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పి. కానీ వీళ్ళైతే లేదు, మనం కలుద్దాము, మేము వస్తాం కేరళకు కూడా అని చెప్తున్నారు. కానీ ఏమోనండి, వన్స్ వెళ్ళిపోయినాక ఎవరు కలవరు నాకు తెలిసినంత వరకు. కానీ వీళ్ళతో ఉన్న మూమెంట్స్ మాత్రం ఇంక లైఫ్ లాంగ్ గుర్తుంటాయి ఖచ్చితంగా. నేనైతే వీళ్ళని కలిసిన ప్రతిసారి ఇంకెంత నవ్వుకున్నా అంటే అంత నవ్వుకున్నా. మీకు ఆ వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. వీళ్ళు చేసిన కామెడీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర, కానీ అవన్నీ పోస్ట్ చేయలేదు. కానీ మీకు కావాలంటే చెప్పండి, ఆ ఫన్ అంతా మీరు చూస్తాము అంటే మీకు ఒక టార్చర్ లాగా ఉంటుందేమో అని చెప్పి నేను అవన్నీ పోస్ట్ చేయట్లేదు. మీకు కావాలి, అవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో అవి కూడా బిట్స్గా పోస్ట్ చేస్తాను. అసలు చాలా ఎంజాయ్ చేసామండి మొత్తం ఆ డే మొత్తం. కానీ డే ఎండ్ మాత్రం చాలా బాధగా అయ్యిందనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు. ఇంకొక 2 days కదా, అప్పుడు ఆ సెండ్ ఆఫ్ వీడియో కూడా పెడతానమాట మీకు. అందరం వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా 2 days ఉంటారు అందరూ. ఆ 2 days తర్వాత వెళ్ళిపోయే సెండ్ ఆఫ్ వీడియో మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, మనం కామెంట్ బాక్స్లో సరదాగా మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.